బ్లాక్ మార్కెట్ వద్దు. బ్లాక్ ఎందుకు వచ్చింది, ఈ రోజు నువ్వే బ్లాక్ వేసుకొచ్చినావు కాబట్టి నేను నీకే ఇచ్చేస్తా. నేను బాధలో ఉన్నా కానీ మూడులో కొట్టు ఉండు, నేను బాధలో ఉన్నా కానీ పసుపు అమ్ముతావా? పుష్ప నేను పసుపు అమ్ముతావా? పుష్ప నేను ఎగరేసావు పుష్పల శీలగా ఎగరేసావు. ఎవరు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎంతసేపు ఇట్లా చోటు ఇవ్వడానికి ఎంతసేపు ఉంటారు చెప్పు? నాకే తెలుసు. మరి నువ్వు అమ్మ చెట్టు గమ్మున వచ్చడానికి రిసా వచ్చింది కదా, అక్కడ నుంచి రిసా అదేంటి ఏంది నడుస్తావు? పరిగెత్తు కూడా సార్ లోపల రాలేవా? రావాలా ఏంటి ఊరు నుంచి రావద్దా? పెన్షన్ సరే కానీ ఇక్కడ రా. ఏంటిది ఏదో చెప్తా కదా. ఇట్లా ఇట్లా ఈ సైడ్కి రా. ఇటది ప్యూర్ ఏంటిది? పుష్ప సినిమా చూసినావా? చూశాను. మళ్ళా చూశాను. పుష్ప చూశాను. తగ్గేదిలే అన్నట్లు ఎర్ర చందనం అది. బా అది కొడతాను అయితే వాడతానలే కానీ వేరే బ్లాక్ మార్కెట్లో అమ్మితే వాడు 1.5 లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు. నాకు 1.5 లక్ష వద్దు, బ్లాక్ మార్కెట్ వద్దు. బ్లాక్ ఎందుకు వచ్చింది, ఈ రోజు నువ్వే బ్లాక్ వేసుకొచ్చినావు కాబట్టి నేను నీకే ఇచ్చేస్తా. నువ్వు ఏమేమి నువ్వు తీసుకుని ఏమేమి చేసుకోవాలో నీకు తెలుసా? చెప్పు. డైనింగ్ టేబుల్, అద్దం వస్తుంది మేకప్ అయ్యేకి, కిట్టు డ్రెస్సింగ్ టేబుల్, మంచాలు, చైర్లు, నువ్వు ఏం కావాలో అవన్నీ చేసుకోవచ్చు. చెక్క ఒరిజినల్ సూపర్ ఉంటుంది. వాసన వస్తుంది చూడు, మంచి వాసన వస్తుంది. పవర్ఫుల్. అసలు అసలు ఇది ఉందనేది చాలా మందికి తెలియదు. నేను అంత ఇడిచిపెట్టే రకం కాదు కదా. నేను అంచు అంచు గమనించుకో. అంటే దూరుతుంటావు బాగా, తుప్పాలు ఎక్కువ వెళ్తుంటావు కదా, తుప్పాలు ఎక్కువ వెళ్తుంటావు కదా. 1.5 లక్ష సరుకు నువ్వు ఎంతకి ఇస్తావు? ఎంత తీసుకుంటావు? 1 లక్ష ఏమని ఇస్తావా? లేదా డబ్బులే సూపర్ అట్ట. ఏ చెట్టు ఒక ఎటు వెళ్తుంది? నువ్వు అప్పుడే మారుతావు. ఇప్పుడు వాసన వస్తుంది. వాసన వస్తుంటే ఏ చెట్టుది? పొడ తీయను అప్పుడు నీకు ఇస్తా డబ్బులు. ఒక్కటే అది ఒకటే పడిపో తెలుసు నాకు. అది సరిపోద్ది నాకు అంతే. అదే చెట్టు శబ్దం వినలేదు నువ్వు. పుష్ప సినిమా కాదు శబ్దం. ఎర్ర చందనం నరికినాడు ఎర్ర అని శబ్దం. ఏంటి బాబన్నా ఇంకోసారి ఎర్ర చందనం నరికినాడు ఎర్ర అని శబ్దం వస్తుంది చూడు. సినిమా అది టక్ సౌండ్ వస్తుంది. సౌండ్ స్వామి నువ్వేరు స్వామి అటు ఎర్ర బ్లాక్ అని రాలేదు. నువ్వెట్టు ఎరుపు నలుపు చెట్టు నరుకుతే ఎర్ర రాలేదు. సౌండ్ టప్ టప్ సౌండ్ వస్తుంది నరుకుంటే. చందనం సౌండ్ రాదు నీకు. రావు అబ్బా ఏడు స్వామి నువ్వు ఇలా పని చేసావు. బ్లాక్ మార్కెట్ లో ఉండే రేటు బ్లాక్ మార్కెట్ లో ఉంటది. ఆలోచించు. చెయ్యి పడిపో కాలు మీద పడితే పడలే ఇవన్నీ మాకు అడవిలో మామూలే. బ్లాక్ మార్కెట్ లో ఉండే రేటు 1.5 లక్ష టన్ను. ఇది నాకు తెలిసి టన్ను పైనే ఉంది అటు ఇటు. నువ్వు ఏమి ఇస్తావు చెప్పు? చూడండి స్వామి ముందు చూడకుండా చేయమంటే ఉండు. ఫస్ట్ చెప్పు నువ్వు ఏ రేటుకి వస్తావు చెప్పు. చెప్తున్న తర్వాత చూడకుండా చెప్పమంటే సరేలే. నీకు వద్దు నాకు వద్దు. దేవుని పాట 3,000 ఫోన్ నంబర్ ఇస్తాను దానికి గుట్టు. 1 లక్ష రూపాయల్లో మనం ఎంతో తగ్గించుకొని మాట్లాడుకుందాం. నువ్వు ఎవరికైనా ఫోటో పంపించుకుంటావు పంపిస్తాను. నీకు డైనింగ్ టేబుల్ 4 చైర్లు చేపించుకుంటావు, 6 చైర్లు స్వామి ముందు స్వామి నువ్వు చెప్పు. డైనింగ్ టేబుల్ 4 6 నువ్వు 4 తెచ్చుకుంటే 2 నేను తీసుకుందామని చైర్లు. 6 అయితే కూర్చుంటారు. కూర్చుంటారు. ఇంకొక 2 సార్లు ఎక్స్ట్రా అమ్మొచ్చు మనం.
డబ్బులు వస్తాయి. నేను దూరంలో ఇంకా నువ్వు ఏమైనా చేసుకో, దాంతో నాకేలా ఓ డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకో, డైనింగ్ టేబుల్ చేయించుకో, మంచం ఒకటి, మంచం ఒకటి, ఇంకేమి వాకిల్ ఏమని ఇంటి వాకిల్ ఏమని వాకిల్ కాదు బోన్ టేబుల్ చేయించుకుంటున్నాం, బోన్ షేరింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ వేయించుకో, ఇంకా మిగులుతుంది. వాకిళ్ళు కుర్చీలు, వాకిల్ వద్దా నీకు పెద్దది వద్దు, కుర్చీ బాగుంటది. ఇంట్లో లోపలికి వచ్చేవాడు నీ టేకు వాకిల్ ఉందండి, నేను దారిలో బయట షాక్ అవుతారు ఎవరు పోయాయని అని చెప్పి. బాబు సాగు కట్టొద్దు కానీ మనకి చూడడానికి బాగుండాలి, అది అందంగా ఉండాలి. ఇంటికి లోపల షోకేసులు అన్ని పెడదాం, లోపల పెడదాం, అన్ని వెరైటీకి పెడదాం. అది చెక్క ఎంతైనా మిగులుతుంది. ఎంత పెద్ద చెట్టా చూసేకట్లుంది అది. నంబర్ కొట్టు, అది ఓపెన్ చేసి నువ్వు కొట్టిందా, నువ్వు కొట్టేసి చెప్పు నాకు. పెట్టు, ఏలుముద్ర పెట్టు. ఎంత 20,000 కొట్టుకోవాలా? ఎంత చెప్పా నువ్వు? ఎంత చెప్పావు? 3,000 కొట్టమని చెప్పినావు. ఏంటి నువ్వు టిక్ టిక్ మాట్లాడుతున్నావు ఏంటి? నాకు అర్థం లేదు. 3,000 కొట్టు. కొట్టా 3,000. 3 అంటే ఇట్లే కదా వచ్చేది. అర్రే ఏమే ఎట్లా వస్తుంది అది? 6 ఎక్కిసావా? ఇది కదా 3 అంటే. బాబోయ్ 3 ఇలాగా, ఇలాగ 3 ఇలాగ ఉంటుంది, ఇలాగ 3 ఇలాగ 3 ఇలాగ ఉంటుంది, ఇలాగ 3 ఇలా తోడు పెట్టి నువ్వు, నాకు అర్థమవట్లేదు. ఏలుముద్ర పెట్టి మళ్ళీ ఏలుముద్ర పెట్టమంటాడు. పోద్దా మళ్ళీ ఇంతకు సెల్ నీదేనా? మళ్ళీ ఫోన్ పే లో నువ్వు ఏలుముద్ర పెట్టుకున్నావు పొయ్యేకి, మళ్ళీ ఏలుముద్ర పెట్టేకి ఎందుకు బాధపడతావు? పుష్పాను సార్లే దా, పుష్ప దా బాబు, పుష్ప దా, ఇది పెట్టుకో. ఇప్పుడు రేట్ మాట్లాడుకుందాం. ఆ ఫోటో ఎవరికి పంపిల్లంటివి? పంపే ఫోటో తీయబ్బా, నువ్వు మంచి బాగా తీయాలి ఫోటో, బాగా తీయాలి. అది పట్టుకో ఫోటోనే అమ్మ, దానికి ఇట్లా పెట్టు ఫోటో. నేను నరికే ఎత్తుకో. మళ్ళీ ఫోటో చెప్తున్నది నంబర్ చెప్పు. మళ్ళీ నెంబర్ చెప్పమంటే నీ నెంబర్ పంపించేది ఎవరు పంపిస్తా చెప్పు. వాట్సాప్ వేరే నెంబర్ చూడండి. రామకృష్ణప్పన ఎవరు ఉన్నారు? సూరమ్మ. ఏదో సూరమ్మ ఎందుకు మాకు? రామకృష్ణమ్మ ఇది సరిపోద్ది. పంపించవా? నువ్వు మళ్ళా ఇంకోటి, బంధువులకి ఇస్తాను వాళ్ళకి ఇస్తాను చెక్క ఎవరికి పడితే ఇచ్చి నువ్వు చెక్కని చెడగొట్టుకోద్దు. చెడగొట్టను, అర్థమైందా? చెక్క చాలా అమూల్యమైన చెక్క. అక్కడ చూడు, చాలా అమూల్యమైనది. నువ్వు ఎవరికి పడితే వాళ్ళు అడిగినారు వీళ్ళు అడిగినారు అని చెప్పి నువ్వు పంచే ప్రోగ్రామ్ పెట్టుకోద్దు. నువ్వు మంచిగా ఇంట్లోకి ఏమేమి సామాన్లు కావాలో అవి చేపించుకో, మంచం మంచిది చేపించుకో. అర్థమైందా? ఎర్రచందనం మంచము, ఎర్రచందనం అన్ని మొత్తం అంతా వాకిల్గా ఎర్రచందనమే, మనకి ఇంట్లో బాగా డోర్ ఎర్రచందనమే, ఏమే కింద గుణాది కూడా ఎర్రచందనం. ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ఎన్ని సంపాదించావు ఇదంతా తీసుకురామంటారు. అప్పుడు సరిపోద్ది అప్పుడు నీకు. సరే మాట్లాడు రేటు. లక్షలో ఎంత ఉడుసామే? ఏమి ఆ ఫోటో పంపించ రావాలా? మమ్మల్ని ఫోన్ చేసి పక్కన మాట్లాడు రాపు. మరి రావాలి కదా ఫోటో. అది మాట్లాడు రాపు, అంతే కదా. నువ్వేటి లట్టోడివి? హలో చెప్పండి. ఎర్రచందనం కాదా? మామూలు పిచ్చి ఎట్టా? మొన్న నాకు 3,000 తీసుకున్నాడు. అవునా? అలా కాదండి, ఎర్రచందనం చెప్పేసి 3,000 తీసుకున్నాడు నా దగ్గర. అయితే పిచ్చెట్టా? ఓ నాయన మోసమైపోయిన అయితే నేను ఉండి మాట్లాడతాను. ఏడు స్వామి నువ్వు వెళ్ళట్టోడివి. ఇక చందనన్నావు, అది అన్నావు, ముక్కు వాసన వస్తున్నావు, ఇదన్నా తొక్క అన్నావు. ఇది మాట్లాడు ఒకసారి మాకు గుర్తొట్టి. ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుంది అసలు? హలో ఎర్రచందనం అన్నావు, అదన్నావు చందనం. మంచాలు చేయించుకో, బలాలు చేయించుకో. వాకిలేదో పోయిందంటే చెక్క కావాలా అంటే ఇటు తీసుకొచ్చినాను. చెక్క మళ్ళీ అంత పెట్టి టేక్ చెట్టు అని చెప్పినావు, టేక్ కర్ర అన్నావు, పుష్ప అన్నావు, టేక్ కర్ర అన్నావు, పుష్ప అన్నావు, ఎర్రచందనం అన్నా, మరి ఎర్రచందనం అన్నావు. మరి ఎర్రచందనం అంటే రకాలు ఉన్నాయి. ఎర్రగా ఉంటది ఒకటి, అది ఏది రాసి ఉంది కదా, గుర్ర రాసి ఉంది, ఎర్రగా ఉంది. ఇది ఎర్రగా ఉంటుందా? మాట్లాడతాను ఆయన తెలిసి ఇట్లా ఫోన్ మరి తెలుసు అంత రేటి. మరి తెలియకైనా ఫోన్ పంపించాను అక్కడికి. పంపించానా?
బట్ ఆయనతో మనకి ఎందుకు చెడ్డ చెప్పి ఇప్పుడు ఎంత ఇదేంటి స్వామి మూడో వ్యక్తిని పక్కన పెట్టేసి మూడో వ్యక్తి నాకు అలా కాదు తీసుకొస్తాను మధ్యలోకి ఏదో మనం పనికొచ్చేతను ఇతను నాకే మన పనికొస్తాడా ఒక 5,000 అడుగుతుంది అయితే ఎంతగా చెప్తాను నాకు నాకి నువ్వే పని చేస్తావు నువ్వు ఎర్రచంద్ర అంటావు నలచంద్ర అంటావు ఎర్రగుంద అంటావు ఏం చెప్తా అంటావు ఏది ఏది చెప్పు ఇది ఎర్రచందనమా కాదా అనేది చెప్పలేరు నేను ఒక్కనే చెప్పగలను నువ్వు అడవిలో పెరిగిన అడవిలో పెరిగిన ఎక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు అడవి లేదు కొట్టి పడేసినారు చెప్ప 3,000 ఆ 3,000 ఇచ్చి టన్ను 3.5 లక్ష నాకు వద్దు నువ్వు ఒక్కసారి వద్దు ఏమొద్దు నీ టేకర్ కాదు ఏది కాదు ఇదేయడం కొత్త ఎర్ర చందనం కాదు ఇది మామూలు పిచ్చి ఎట్టట ఫోన్ చేసి చెప్పాడు వేటే బాబా అట్టు పెట్టేదే బాబు నువ్వు పిచ్చి ఎట్టని చెప్తున్నా దేనికి పని చేయదట అది పొడిలో తెప్పించి దేనికి పని చేయదు నువ్వు వేటి అట్టాడు నేను అంత ఎరువుని అయిపోయి నీకు అట్టుగా అందుకే రమ్మని చెప్పిన గంపుని ఆ రాసుకో ఇంకా ముఖం రాసుకో ఇంకా బాగా వస్తావు సార్ అనగా తెల్లగా వస్తావు వెళ్ళేటి వాడు వే బాబు నువ్వు వేటి అడవిలో పుట్టినవు అడవిలో పెళ్ళి అంతనవు ఆ ఎర్రచందన అంతనవు మంచి కాలర్ ఉంది అంతనవు మంచి మూడు ఎన్నో మంచాలు అవుతాయి అన్నావు 7 ఇలాగ అవుతాయి మంచాలు పిచ్చెట్ట అది పిచ్చెట్టేదా బాబు రా బాబు అయ్యే పిచ్చి చెట్టు అయ్యి అది ఫోటో పంపి అది కాదు ఇంకోటి ఎత్తుకుదాం ఏదో చెట్టు వద్దు బాబు ఏ చెట్టు అది కొట్టిద్దునా వద్దు ఎదురుకారులు అయ్యే అయ్యింది మాకు నువ్వు పిచ్చి ఎర్రచందనం కాదు నెలచంద్రం ఇది 3 మంచాలు చేసుకో 3 బలాలు చేసుకో నాకు మంచం పంపించి ఏది ఏ పిచ్చెట్ పంపించిదే ఏ పిచ్చెట్ పంపించిదే నీ పొడ పంపించే సరిపోదు లేకపోతే బాబు నా 3,000 నా పంపించు నా 3,000 ఏది మాట్లాడుతున్నావు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు వరుణ్ మాట్లాడుతున్నావా ఇప్పుడు ఇది చెక్కే కదా దీంతో మంచం చేస్తారు ఇది పొయ్యిలో పని చేస్తాడు ఇది పొయ్యిలోకి కర్రలు ఉన్నాయి కదా వంట చేద్దాం పని చేస్తాయి పొయ్యిలోకి పిచ్చోని తినేవా నువ్వు నన్ను పిచ్చో చేశాను రా స్వామి నువ్వు ఇదే తిని ఎలా ఇచ్చి చెప్పి నా 3,000 కొట్టు నేను బాధలో ఉన్నా కానీ 3,000 కొట్టు నేను బాధలో ఉన్నా కానీ నీ బాధలో నాకెందుకు నా మాట్లాడిద్దన్నా వచ్చి మరి మాట్లాడుతున్నా 3,000 పట్టు అని చెప్పి నాకు 1,50,000 వస్తుంది నాకు 1,50,000 లాస్ ఇప్పుడు రాసేస్తే నడిచేపోతే నాకు 1,50,000 లాస్ అయింది కాబట్టి నీకు 3,000 అంటావు నాకు 1,50,000 లాస్ అయింది నువ్వు 3,000 లాస్ అయితే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావా నాకు 1,50,000 లాస్ అయింది నువ్వు 3,000 లాస్ అయితే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావా మన ఎప్పుడు నాకెందుకంటే 2 లక్షలు పోయి నాకు అనవసరం నువ్వేమని తీసుకొచ్చావు అక్కడికి నాకే 1,5 లక్షలు ఇప్పుడు నువ్వేమని తీసుకొచ్చావు పుష్పాని మంచి చందనం కొన్నాను అక్కడ ఉన్న మంచి చెట్లు ఉన్నాయి నీ అడవిలో పెరిగినాను ఇది నాకు తెలిసిన బాగానే 3 మంచాలు చేసుకో మంచం ఇచ్చి నీ పుష్పాన్ని చెప్పించా ఇలాగ ఎగరేసావు ఇప్పుడు ఏంటి పిచ్చెట్టు నాకు అప్పచెప్పు నేను ఎప్పుడు చేశాను ఎందుకు అట్లా నాకు బాధలో ఉన్నాను ఫోన్ ఏ నా వల్ల బాధలు అంతటే వచ్చి మళ్ళీ అంటాడు నా డబ్బులు కొట్టే బాబు నాకే 1,5 లక్షలు లాసు నీకు యాడ్ నుంచి ఎత్తరాలి నేనేదో ఎర్రచందన మేము నేనేమో కొట్టుకొని పోతే 1,5 లక్షలు 2 లక్షలు చెప్పినావు ఆ వ్యాన్ తెమ్మని చెప్పినావు అందుకే నేను తెమ్మన్నావు వ్యాన్ అదే ఆ వ్యాన్ పక్క మాకు నువ్వు అన్నావు నువ్వు వ్యాన్ తెమ్మని చెప్పినావు వ్యాన్ తెచ్చిన డ్రైవర్ అక్కడ ఉన్నాడు వ్యాన్ తేలేదు కానీ కథలు నిమిషం నాకు ఒంటరిగా నన్ను అడవిలో వదిలేసి వేడిది నాకెందుకు నా డబ్బులు కొట్టే ఏడున్నాయి నా డబ్బు కొట్టి ఎత్తుకుపోతే అడవిలో ఆకు ఉన్నాయా ఆకును ఏమన్నా ఏట్లు లేవు ఇక్కడ అగో చెట్లుగా పొలం మోసుకెళ్ళమంటాను నన్ను ఇది 3,000 రూపాయలకి చెట్టు తీసుకోమంటావు 3,000 రూపాయల చెట్లు అది ఎర్రచందనం చెట్టు ఏమో తీసుకెళ్ళి కొట్టది అది కొట్టు కంచి చెట్టు అది కంచి చెట్టు అది చూడొచ్చు వెళ్ళి అవన్నీ ఎదురు చెట్లు అయ్యి ఆ ఎదురు చెట్లు అది పొట్టది ఇదెందుకు ఇక్కడ ఏ చెట్లు పిచ్చి చెట్లు ఇవన్నీ ఏడు స్వామి నీకు ఎలా కనబడుతుంది స్వామి నువ్వు నన్ను అడుగుతావైతే కానీ నేనేమో ఇక్కడ పుట్టి పెరిగినాడు ఏది ఇక్కడ తిరిగినావు ఇలాగా కాదు నువ్వు ఏదో చెప్తే నీకు కొట్టిద్దా నీ 3,000 నాకే చెప్తావు నువ్వేటన్నావు ఏమన్నా చెప్పవు చెప్పు అర్థం చేసుకో ఒక్కసారి గుర్తు తెచ్చుకో మళ్ళీ గుర్తుండవు గుర్తు రాకుండా ఎందుకు రమ్మని చెప్పినావు నా ఇప్పుడు ఇది ఎర్రచందనం అనుకో నేను 3,000 రూపాయలు కొట్టించావు 3,000 ఇచ్చిపెట్టినా 1,5 లక్షలు మాకెందుకు 1,5 లక్షలు పట్టుకుంటాను 1,50,000 నాకెందుకు 1,00,000 రూపాయలు నాకెందుకు 2 లక్షలు పోతే నేను కడతాను మళ్ళీ 3,000 రూపాయలు ఫోన్ చేయించుకున్నావు ఆ వ్యాన్ రమ్మని చెప్పిన వ్యాన్ తెప్పించాను తీరమో చూస్తే చెప్పలేదు నీకు కూడా పిచ్చి పట్టినట్లు నేను చూస్తే ఆ పిచ్చి వచ్చేస్తుంది వేటే బాబు ఎట్టాడువే అదేందుకు మళ్ళీ ఆ మొక్క ఎందుకు
అదే ఎరసదం కాదు ఎదురుకర్ర అదే ఓ పిచ్చి మొక్క లే అన్ని వాళ్ళు చూసుకుంటే ఎదురుగా చీ వేటి రట్టోడివి ఎర్రచందనం ఎట్లుంటదనా నా తెలదు నువ్వు పుష్ప అంటున్నావు కదా నీకు తెలుసు కదా ఎరసదం ఎలాగుంటుంది మంచి వాసన వస్తుంది పసుపు అమ్ముతా పసుపు అమ్ముతావా మా పుష్ప నేను మరి పసుపు అమ్ముతావా మా పుష్ప నేను మరి పసుపు అని చెప్పి మా అమ్మ నేను పూజ చేసేస్తా పెట్టి నువ్వు ఆ పసుపు అమ్ముకోక ఈ ఎరసనం చేసిన అంటే మీ ఎరసనం ఇక్కడ తెలిసిన మేము వచ్చాం చెట్టు కాడికి ఎర్రగా ఉంది కదా ఇది ఎర్రగా ఉంది ఇది ఏంటి బురద సరే సరే ఈ బురద వల్ల ఎర్రగా కనబడుతుంది సరే, నీకు. లెక్కరా చెప్తా. ఈ ఎండకేరికి వాళ్ళ కనబడుతున్నాయేమో నువ్వు సరే ఒనిశేఖర దగ్గర చెప్తా అయిన కాడికి అయింది దీన్నే నరుక్కొని పోయి ఎర్రచందనం అని అమ్మి పడేది అయింది దీన్నే నరుక్కొని పోయి ఎర్రచందనం అని అమ్మి పడేద్దాం అప్పుడు రాక దోలు తీర్చి జనాలు పెయింట్ నువ్వు నిరుపు అవతల ఇరోడు కాదు అర్థం తీసుకునే పాటమ జరకొట్టేస్తారు నిన్నే కదా ముందర పెట్టేది నిన్నే కదా ముందర పెట్టేది అవును అతను ఎలా పోయినా పర్లేదు నువ్వు మట్టికి రావాలా ఎర్ర పెయింట్ కొట్టి ఆ ఎర్ర పెయింట్ కొట్టేసి దాన్ని ముచ్చులేసి అనుకో లైటింగ్ జిగ్గు మంచం ఉంటుంది అప్పుడు తీసుకుంటారు అప్పుడు ఏ మాట్లాడుతున్నావో అర్థం అవ్వట్లేదు నాకు అసలు నేను చూస్తే నాకు తిక్క నాకు వచ్చేస్తుంది మెంటలో నిన్ను కాదు నా సెల్లి ఒకసారి ఈ సెల్ ఎందుకో డబ్బులు ఫోన్ పే చెయ్యు 3000 ఇవా ఫోన్ పే చెయ్యి 3000 పోనా 1.5 లక్షలు నష్టపోయింది నీ 3000 కూడా నాకు ఊరికే బీపీ తెప్పిద్దు నాకు బీపీ మళ్ళీ అవది యాను తెచ్చిచ్చేకైతుంది ఇదేటమ్మ నాకు అర్థం అవ్వట్లేదు తీసపోయి చెక్క ఇంకో కరెక్ట్ కొట్టలే చేయలేదు 3000 తీసుకున్నావు అటువంటి నువ్వే కొట్టుకో ఎవడు కొడతాడు దాన్ని అంత పెద్దది నువ్వు అన్నావు ఏది? పుష్పాని ఇలా చెట్లు ఎన్నో కొట్టాము ఎన్ని మాలు కొట్టాము పుష్పలా శీలగా ఎగరేసావు ఎవరు నువ్వు ఇప్పుడు కూడా ఎగరేస్తా ఇలా ఎగరేసి కొట్టయితే ఆ పుష్ప అలాగే అంతరు కానీ కొట్టు అది అవా నాకు ఇంట్రెస్ట్ లేదు ఏమనగా ఏసాం అనగా నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇదే ఇంట్రెస్ట్ పోయింది అంటున్నావు నాకు లేదు ఇంట్రెస్ట్ లేదు 3000 ఆడు బొంగు అడవిలో నువ్వెవడో నేనెవడు ఓ స్వామి మరి ఏంటి నాకు అర్థం అవట్లేదు ఏంది 3000 తీసుకున్నా వాడు చెప్తాడు ఇద్దరం ఎర్రచందనం కోసం వచ్చినాం ఇద్దరికి ఎర్రచందనం అనుకొని తిక్క మొక్కలు నరకాలని చూసినాం అవి తిక్క మొక్కలు అని చెప్పి మూడో వ్యక్తి చెప్పినాక మన ఇద్దరికి జ్ఞానోదయం అయింది సో మన ఇద్దరికి జ్ఞానోదయం అయినాక మూసుకొని మన ఇద్దరం ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోదాం అంతే వెళ్ళిపోదాం అన్నావు వచ్చావు వెళ్ళిపోయాను 3000 రూపాయలు పని చేతి ఏది చెట్టు ఈడే ఉంది కదా చెట్టు నువ్వు పెట్టుబడి పెట్టిండే దీని మీదే కదా 3000 నువ్వు సబ్జెక్ట్ ఇచ్చాను అదే నేను చెప్పిండే దీని మీదే కదా నువ్వు పెట్టిండేది ఓకే కదా అది నరుక్కొని తీసావు కొట్టేసిపోయి బాబు ఏదో పడి ఏంది ఇది పడితే మేము వ్యానికి ఎక్కించుకొని ఏదో కర్ర పోయిలేగా ఎక్కించుకుంటున్నాం ఇప్పుడు ఇది కొట్టాలా వట్లకే మళ్ళా చెప్పు వట్లకి ఇచ్చుకుంటున్నావు బాగా కొట్టు బాగా వచ్చి చెక్క నొప్పి వస్తుంది ఎవరికి అదానికి చెక్క నొప్పి వస్తుంది ఎవరికి అదానికి ఎందుకు చెట్టుకి నొప్పి వస్తుంది ఏమి అంత మెల్లికు అంత గట్టిగా వచ్చి మళ్ళీ కొడతలేటి మళ్ళీ ఇంకెట్లనా ఏటనా పుష్పారంతను ఇలాగ ఎగరేస్తావు ఇలాగ అంతవు అలాగ అంతవు ఇదేం కొట్టడము ఇంకెట్లా కొట్టాలా ఇదేంటి నువ్వు గట్టి కొట్టు వచ్చి మళ్ళీ దానికి నొప్పి వస్తుంది నీకు నొప్పి వస్తుందా వచ్చి పోయే రోడ్డు సోడాలో వాటర్ బాటిల్ ఈ మధ్యానికి పని చేయలేదా నేను ఇంకా ముక్క రాలేదు ఇంకా ఒక్కరు తగలేదు ఇంకా ఇంకో ఒక్కరు తగలేదు ఇంకా ఆ చెట్టు నరికే లోపల నీతో ఖచ్చితంగా 2000 రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకంటే నా వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకురాలి జ్యూస్ అలసిపోయేది బిర్యానీ బొట్ల మటకరా అదే అంటాను మటన్ మీరు సరిపోద్దా చికెనా ఏనా నువ్వు కష్టపడే కూలీ కార్యకర్త అంట కార్మికునికి నువ్వేం సాయం చేయవా నువ్వేం నిలబడవు కార్యకర్త ఇక్కడ నరికేదేవుడు ఏది ఇలా కష్టపడేదేవుడు కాదు ఇలా పెట్టి ఇలా కొడతాను జీంగు పోతాను తెలదు అలా కొడతాను దీనికి అంటే 2000 రూపాయలు తిన్నా స్వామి ఎన్ని స్వామి నా 3000 కొట్టు నాకు ఉండొచ్చి కొడతా బల్లరికి వెళ్తారు తినేసి వస్తా బలానికి ఎక్కడికి చెట్టును కొడతా ఇది ఎక్కడో సరే ఓ నిమిషం ఇప్పుడు నీకు ఏ సైజ్ పీసులు కావాలా 3x3 2x2 1x4
1x8 1x6 కట్టు కొలతలు చెప్పు కొట్టమంటే పిచ్చి పిచ్చి అలా కొట్టే రకం కాదు. కాదు, ఏంటి ఇదేమన్నా పిచ్చి పిచ్చి కొట్టను. ఎక్కర్రా ఏం కావు కదా 6 ఇవ్వన్నట్టు ఏదో చెప్తా నేను ప్రొఫెషనల్ గా కట్ చేస్తా. లేదు నీకు చీప్ గా కట్ చేయాలంటే నువ్వే కట్ చేసుకో. నీకు 1x6 కావాలా 1x4 కావాలా 2x9 కావాలా 3x4 కావాలా? చాలు పొయ్యిలో కర్రలు ఇయ్యి. పొయ్యి ఎంత ఉంది కొలత? నీకు కావాలంటే 2:1 1:4 ఎంత ఉంది? కొలిసి తీసుకో. నువ్వు ఖచ్చితంగా నాకు కొలతలు చెప్తే నేను కొడతా. ఏంటి అబ్బాయి ఇది నాకు ఏంటి నాకు అర్థం కొలత చెప్తారా? పొయ్యి ఎంత ఉందో చూస్తేనే కదా కర్ర ఎంత పెట్టాలని తెలుస్తుంది. పొయ్యి ఎంత పెద్ద పొయ్యి ఉన్నా సరే కర్ర వెళ్తుంది. మళ్ళా కింద నువ్వు ఇంచి 20 ఇంచ్ కొట్టాలా 20 ఇంచ్ కొట్టాలా 30 కొంచాలా ఏంటిది? నాకి ఓపిక లేదు నీకు ఓపిక లేదు. చెప్పేది నీ ప్యాంటు షర్ట్ ఇప్పటి ఏలాడేసి ఉయ్యాల నుంచే బూగినావంటే ఇది డౌనల్కే ఉంది ఏమో చెట్టు పడిపోతుంది. నువ్వు ఊగు బరువు పడిపోతుంది. నువ్వు ఊగు బరువు అంతావు పొడవ కనబడుతుంది ఊగితే ఓసే పడిపోతుంది. నువ్వు రాత్రి 2 గంటల వరకు ఊగినావు. రాత్రి నేను ఊరుకో ఇక్కడ మాకు దిగితే ఇక్కడ మమ్మల్ని దోమలు వేసి చంపేస్తాయి. అలాగే డబ్బులు జంతువులు చెప్పలేమబ్బా. మాకెందుకు ఇది నాకు అర్థం అవట్లేదు. నాకు నాకు 3,000 కట్టు తీసుకో కొడతాలే తీసుకో. ఆడ ఇంకోటి పూలు పూసినాయి ఎర్రచందనం చెట్లు పూలు పూస్తాయా? ఇలా చెప్పేసి మా పువ్వు పెట్టా చెవులను. ఇంకో దానికి కాయ ఉంది ఇంత లావు. ఏ కాయ వద్దు బాబు పువ్వులు కాయలు మాకు ఎందుకు? ఇంకోటి ఏదో పాలు వస్తున్నాయి జిల్లడి పాలు వస్తున్నాయి అది ఎర్రచందనమేనా? నేను నీకే తెలియాలి మాకు పాలు వచ్చేది ఎర్రచందనం కాదా? బాబు పాలు వచ్చి ఎర్రచందనాలుగా వస్తాయి. పాలు ఎర్రచందనం వస్తాయి రావా? వస్తాయా? అవేవో కాయలు కాసినాయి అవి కాయలు రావా? చూడాలి దగ్గరికి చూడు కాయలు ఏంటి పువ్వులు అయితే చూసుకుంటారా? నాకు 3,000 మా కొట్టు. ఇదేటే బాబు రెట్టదు నాకు అర్థం అవట్లేదు. నువ్వేటే బాబు రెట్టడు ఎర్రసనని చెప్తాను 3,000 కోట్లు నెట్ వస్తుందా? ఇదే మరి మాకు బొక్క అయితే కాదు ఎట్టుంటుందో బొక్క మాకు ఇది ఏమైనా కాదు. ఎర్రచందనం చెట్టు ఎట్టుంటుందన్న ఫస్ట్ చూద్దామని. అది కూడా చూడలే నేను ఇంతవరకు. ఓ దేవుడా మరి ఎందుకైతే వచ్చామని చెప్పి నువ్వైతే ఎందుకు వ్యాన్ బుక్ చేయమని చెప్పి నాకు వ్యాన్ బుక్ చేసిన వ్యాన్ డ్రైవర్ కారు మీద ఆరు కూడా వస్తాడా? వ్యాన్ రాలే బొంగు రాలే. నువ్వు చూసావా? చేసుకుంటా ఎట్లా వాళ్ళతో మాట్లాడే ఫస్ట్ పడేది ఏం చేస్తావు నువ్వు? అడవిలో అసలు కదా గుడ్డలు గిడ్డలు పట్టుకొని ఏం చేస్తావు నువ్వు? ఎవరిచ్చినా నీకు పర్మిషన్ చెట్లను కొట్టమని? వాతావరణాన్ని ఎందుకు చెడగొడుతున్నారు మీరు? వాతావరణాన్ని ఎందుకు చెడగొడుతున్నారు మీరు? గాలి ఎట్లా పిలుద్దాం అనుకుంటారు ఫ్యూచర్ లో మీరు? ఎవరు బాత్రూమ్ పోదామని? బాత్రూమ్ కి వెళ్ళడానికి అక్కడ తీసుకురావాలి అంతే. బాత్రూమ్ ప్రకృతిలో పోదామని. ప్రకృతి పోవాలంటే ఎక్కడికి రావాలి మళ్ళీ? నా ఇష్టము. నువ్వు వెళ్తే నేను రమ్మన్నావు. నువ్వు పోతావేమో అని వచ్చి మళ్ళీ అంటాడు. దయచేసి సతాయిద్దనా? దయచేసి సతాయిద్దు. కంటికి మొబ్బైది ఏం కనబడం? మొబ్బేడిది మాకు తెలుసు. మొబ్బేలా ఉంటుంది మొబ్బేడికి వస్తుంది. ఇంకా టైం ఉంది ఇంకా. నువ్వేగా టైం ఉంటే పోయి చెట్టు నరుక్కో. అరే బాబు ఓకే నాకు అవసరం పనే నాకే నీ అమ్మ అడవిలో అమ్మ ఊరికే నేను అందరితో చెప్పించుకున్నట్లుంది. వెళ్ళిపో.